జూలై 31, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడనూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. 38వ శిఖరము. సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబోవు మర్మములన్నీ ఇందు ఇమిడి ఉన్నవి. ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడునని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణము చేయబడి మనము పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును. 39వ శిఖరము. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనను గుర్చి ఈ భాగము తెలియజేయుచున్నది. ఆ కాలమందు ముండ్ల తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడను. రోగము గాని దుఃఖము గాని ఉండదు. శాపం యొక్క సూచనలు ఎక్కడా ఉండవు. అట్టి రాజ్యము కొరకై మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము. 40వ శిఖరం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపునని యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణమగును. మనము పొందిన శ్రమలన్నీ మరువబడును. మన గత శ్రమలు కష్టములన్నిటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును. మన సమాధానము నదివలే ప్రవహించును. దేవుని మహిమ పొల్లిపారు జల ప్రవాహము వలె ప్రవహించును. నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలములలో సంచరించవచ్చును. ఎలయనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా ఉండుటకే మనము నిర్మింపబడి ఉన్నాము. ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనమాయనను అంగీకరించి ఆయనకు విధేయులు మగుకొలది సంపూర్ణంగా నెరవేర్చబడును. ఇప్పటి వరకు మనం పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు తెలుసుకున్నాము. అనేక పరసంబంధమైన మర్మములు, ఆయన మహిమాయుక్తమైన ఉద్దేశములు తెలుసుకున్నాం. వీటికి అనుగుణంగా ఫలిద్దాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.